అమ్మా ఆకలేస్తుంది. ఏం కూరుందో? పప్పుచారు చేశాను నాన్న. దాంతోపాటు నీకు ఇష్టమని అప్పడాలు గుమ్మడడియాలు కూడా వేయించాను. రా బో. మీ అమ్మ పప్పుసారు 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 పెట్టి చెమ్మేస్తావేంటి? నీకు రేపు చికెన్ చేసి పెడతాను. కావాలంటే ఇప్పుడు ఆమ్లెట్ వేస్తాను. చక్కగా వచ్చి తినేసి వెళ్ళి. నాకొద్దు, నేను తిన్నాను. నేను బయటికి వెళ్ళిపోతున్నాను. నాకు వద్దంటే వద్దు. ఎక్కడ గోలరా నాయన. పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంట నీలాంటోడే. చక్కగా వండి పెడితే తినకుండా ఏం నొప్పో ఈ పిల్లలకి. ఆహా, నేను కూడా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. పెరుగు వల్ల పెరుగు ఉంటుంది కానీ పులిహోరలో పులి ఉండదు. ఇలాంటి డైలాగులు మేము చాలా చెప్తాం. నేను తిన్నాను, నేను వెళ్ళిపోతున్నాను బయటికి. అన్నా అన్నా కర్రీ ఏంటన్నా? కాకరకాయ నేను తిన్నా. తింటే తినలేదమ్మా అని. ఏ అడుగు రాముడు ఎద్దులా ఉన్నాడు. ఏడు చేస్తున్నారేంటి వీడు? అన్నా ఏ అన్నాలో ఏడు చేస్తున్నావు? ఒరే ఆశీషు, ఊర్లో మా అమ్మ పప్పుచారులో చింతపండు రసం వేసి తాలింపు ఎత్తి ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోయింది. వీడి అమ్మ కాకరకాయ కాకరకాయ నాకు నా జీవితంలో తెలియదు. నేను కాకరకాయ నేను ఉన్నాను రా ఆశీషు, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా నాన్న భోజనం అయిందా? వచ్చేస్తానే. తినేసి బస్ ఎక్కే. నీ అమ్మ తినడం ఆపే. ఆ తిండి పడకే కదా వచ్చేస్తాను అంటున్నాను. సరే పెట్టి వచ్చేస్తున్నాను. ఒకసారి పెట్టు, నేను చాలా రోజులు అయింది.